హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం. ఓకేనా? మీకు కనుక ఈ రీడింగ్ నచ్చుతుంది అండ్ ఈ రీడింగ్‌లో మీకు ఎంతో అంత మెసేజెస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. అండ్ ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే మీరు రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోవడం వలన కూడా ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందనమాట. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కాదు. సో, మీకు ఎంతవరకైతే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు. ఓకేనా? సో, హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్‌కి మీరు ఏం తెలియజేయబోతున్నారు? వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ద హెరోఫింట్ అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. 2 కార్డ్స్ వచ్చాయి కాబట్టి తీసేసుకుందాం. నైట్ ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, 2 ఆఫ్ వ్యాండ్స్, ద హర్మిట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 10 of pentacles, the empress, page of pentacles, 5 of swords, 5 of pentacles, the devil, page of pentacles ki clarification, justice card, 2 of wands. ఓకే అండి, కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఈరోజు తను కొంచెం మీ మీద పొసెసివ్‌గా ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఈ పర్సన్ మీ మీద పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఈరోజు సరిగా నిద్ర కూడా పోరండి. తనకు స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ జడ్జ్‌మెంట్ ఇక్కడ. సో, ఈ పర్సన్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. తను మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌కి లోనవుతున్నారండి. తన లైఫ్ పూర్తిగా ఇక్కడ కొలాప్స్ అయిపోయింది. తన లైఫ్‌లో ఇక్కడ హ్యాపీనెస్సే లేదు. ఈ పర్సన్ తను ఎంత హ్యాపీగా ఉందాము తన లైఫ్‌లో తను అని అనుకున్నా, మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ తన లైఫ్ తను ఎంత హ్యాపీగా మలుచుకుందాము అని అనుకున్నా అవ్వడం లేదనమాట. సో, తన లైఫ్‌లో తను చాలా సఫర్ అవుతున్నారండి. తన లైఫ్‌లో తను ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఈ పర్సన్ చాలా కలలుగానే ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీతో రిలేషన్‌లో ఉన్న తర్వాత మీకు బ్రేకప్ చెప్పి మరి ఈ పర్సన్ వేరే పర్సన్ ఏదో చూస్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ తర్వాత ఈ పర్సన్‌కి అండ్ తను ఏ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారో మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు. వారిద్దరి మధ్యలో అంత బ్యాలెన్సింగ్ అనేది లేదండి. అంటే ఈ పర్సన్ తనకు సరైన పార్ట్నర్ వారే అనుకుని ఉండొచ్చు. తను కలలు కన్న పర్సన్ వారే అని పర్సన్ అనుకున్నట్టున్నారు. కానీ అక్కడ వారిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. అండ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి బంధంని అనేది వారికి తెలియడం లేదు. సో, ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా చాలా వస్తున్నాయి ఇద్దరి మధ్యలో అన్నట్టుగా చూపిస్తుందనమాట. మిమ్మల్ని పర్సన్ చాలా తలుచుకుంటున్నారు అండ్ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా కూడా ఉంటున్నారు. సో, కాబట్టి పర్సన్ కొంచెం పొసెసివ్‌నెస్ అనేది ఉందనమాట తనకి మీ మీద. ఓకే. కానీ పర్సన్ బయట చూపించడం లేదండి. బయట చూపియాలి అని అనుకోవడం లేదనమాట. తను హోల్డ్ చేసుకుంటున్నారన్ని తన ఫీలింగ్స్. నాకు గొంతు నొప్పి ఉందండి. ఏదైనా వర్డ్స్ ఏదైనా బ్యాలెన్స్ తప్పితే ఇగ్నోర్ చేయండి. ముందే చెప్పేస్తున్నాను. హ్మ్. ఓకే. అసలే మనోళ్ళు చాలా షార్పు. ఎక్కడైనా ఇంత మిస్టేక్ పోతే అలా టక్కున పట్టేస్తారనమాట. అందుకనే చెప్పేస్తున్నాను ముందే. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ తను
మీరు స్పిరిచువల్ కనెక్షన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని తను యాస్ ఎ వైఫ్, యాస్ ఎ హస్బెండ్ ఆ మెటీరియల్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట. తన లైఫ్‌లో తనను ప్రేమించేవారు, తనని కేరింగ్ ఇచ్చేవాళ్ళు, తనే గురించి ఆలోచించేవారు, తనని బాగా అర్థం చేసుకునే పర్సన్ తన లైఫ్‌లో రావాలి అని పర్సన్ తను చాలా కలలు కన్నారు. అండ్ టెంపుల్స్‌కి తను ప్రేయర్ చేసుకోవడం దేవుడికి అలాంటి పర్సన్ చేశారండి. కానీ పర్సన్ అదే టైంలో మీరు తన లైఫ్‌లో వచ్చారు. కానీ పర్సన్ మీరు కాదు. తననుకున్నారనమాట. తను అనుకున్న పర్సన్ మీరు కాదు. మేబీ పర్సన్ మిమ్మల్ని చూసిన తర్వాత మీతో కొన్ని రోజులు రిలేషన్‌లో గూడా ఉండి ఉంటారు. చాలా ప్రేమ గూడా చూపించి ఉంటారు. తన లైఫ్‌లో తను చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. కానీ ఈ రిలేషన్ అనేది ఎక్కడికెళ్ళిందంటే ఇక్కడ మీరు ఫీల్ అవ్వద్దు. ఫిజికల్ రిలేషన్ కిందకి వెళ్ళిపోయింది. మీరు మ్యారీడా? అన్‌మ్యారీడా? సో, ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీతో ఈ పర్సన్ చాలా డీప్ కనెక్షన్ ఏర్పరచుకున్న తర్వాత తనకి మళ్ళీ ఏదో తెలియని ఆలోచన. నాకు సరైన పార్ట్నర్ మీరేనా? అనే ఆలోచన ఈ పర్సన్‌కి వచ్చిందండి. సో, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేయడము, దూరం పెట్టడం లాంటిదేదో చేశారనమాట. మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత ఈ పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగున్నారా? అంటే తను హ్యాపీగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్‌కి ఏం అర్థం కాలేదండి. తనకి సరైన పార్ట్నర్ మీరేనా? కాదా? తనకేం అర్థం కాలేదనమాట. మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ అనేది ఉండొచ్చండి. మీకు మీ పర్సన్ మీద చాలా అట్రాక్షన్ ఉంది. మీ పర్సన్‌కి మీ మీద అట్రాక్షన్ ఉంది. ఆ ఫ్యాషన్ అనేది ఇప్పటికి గూడా పోలేదండి. ఈ పర్సన్ తను టెంపరరీ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. కానీ మీ మీద ఈ పర్సన్‌కి ఫ్యాషన్, లవ్ అనేది అలాగే ఉంది. కానీ తనకు తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తను ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టుకోవడము, కొంతమంది కొన్ని ఫియర్స్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము, అలాంటిది ఏదో జరిగిందనమాట. పర్సన్ ఇప్పుడు ఏంటంటే తను గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. అంటే తను అనవసరంగా మిమ్మల్ని ఏదైనా దూరం పెట్టేసానా? అండ్ తన చేతులారా తను మిమ్మల్ని ఏదైనా ఇగ్నోర్ చేయడం జరిగిందా? తనకేం అర్థం కావడం లేదు. అండ్ పర్సన్ కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ సొసైటీ ప్రాబ్లమ్స్ ఆర్ తన లైఫ్ పార్ట్నర్ విషయం కావచ్చు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అండ్ కొంతమంది రిలేషన్‌లో ఉన్నారంటే తన లైఫ్‌లో కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు. కొంతమందికి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా! మీ రిలేషన్‌ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారా? మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారా? లేదా మీ పర్సన్ థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారా? ఎక్సెట్రా మ్యాటర్‌లా ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తన లైఫ్‌లో చాలా సెక్యూరిటీస్ అనేది ఈ పర్సన్ దూరం చేసుకున్నారు. కొన్ని బెనిఫిట్స్ గూడా ఈ పర్సన్ దూరం చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. కొంచెం గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారండి. 24/7 ఈ పర్సన్ గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి తను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ పర్సన్ జస్టిస్ వస్తుందా? లేదా? తను ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్‌కి ఉంది. కానీ మీరు తనని నమ్ముతారా? లేదా? మీరిప్పుడు ప్రెజెంట్ తనని నమ్మే పొజిషన్‌లో మీరున్నారా? లేరా? అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ అండి. ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అనేది మీకే ఇస్తున్నారు. అండ్ ఎప్పటికైనా సరే తన కలలు కన్న రాణి అండ్ రాజు అది మీరే అన్నమాట. ఓకే. దానిని ఎవ్వరు చెరపలేరు. తన మనసులో నుంచి తను చాలా ఫిక్స్ అయి ఉన్నారండి. తను మేబీ సొసైటీ గురించి గూడా కావచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఫ్యామిలీ ఇష్యూ వల్ల గూడా ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను వేరే పర్సన్‌ని గూడా తను చూస్ చేసుకోవడమా, మ్యారేజ్ చేసుకోవడమా ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ పర్సన్ ఎప్పటికైనా సరే తన మనసులో ఉన్న ఫీలింగ్ మాత్రం మీరే తన వైఫ్, మీరే తన హస్బెండ్ అన్నమాట. ఓకే. అది ఎప్పటికి అది అలాగే ఉంటుంది. ఆ ప్లేస్ అనేది పర్సన్ ఎవరికి ఇవ్వాలి అని తను అనుకోవడం లేదన్నమాట. తను ఎవరికి ఇవ్వాలి అనుకోవడం లేదు. అండ్ తను గూడా తన లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఈఎంఐ కావచ్చు, అండ్ కెరియర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ఓకే. సో, తను తన లైఫ్‌లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్‌ని అంటే ఏం పని చేయదనమాట. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అవుతుంది కదా! అలాగనమాట. ఓకే. ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ విషయంలో. మీరెప్పుడైతే గుర్తుకొస్తారో చాలా సాడ్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోతున్నారు. మీ మీద ఆకర్షణ ఉంది కదా! అండ్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉంది. సో, ఈ పర్సన్ తన లైఫ్‌లో సెక్యూరిటీస్ పోకూడదు. అలాగని మీరు గూడా ఈ పర్సన్‌కి దూరం అవ్వకూడదు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉందండి. 6 నూరైనా, 100 ఆరైనా మిమ్మల్ని వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. అండ్ ఇక్కడ మిమ్మల్ని పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్‌లో చూస్తున్నారు. అండ్ మీరు ఒక మదర్ కేరింగ్ అన్నమాట మీ దగ్గర.
అంటే చూడండి, ఎప్పుడు మీరు ప్రేమ పంచుతూనే ఉండడం కానీ, రివర్స్ అనేది మీరు ఏమి ఆశించరనమాట. ఓకే. మీరు ఎప్పుడు ఇస్తూనే ఉండడం, మీ పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, తను ఎలాంటి ఆహ్, పరిస్థితి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే, సో, ఈ పర్సన్‌కి తను ఎంత ఇగ్నోర్ చేసినా సరే మీరెప్పుడు ఇస్తూనే ఉండడం గానీ, ఈ పర్సన్ వైపు నుంచి ఏమీ ఆశించరు. సో, ఆ లవ్ అనేది ఈ పర్సన్‌కి ఇప్పటికి గూడా తను మీతో ఆ బంధం అనేది కట్టి పడేసింది. సో, తను అంత దూరం తను అనుకుంత ఈజీ కాదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీతో బంధం తెంచుకోవాలి అంటే ఈ పర్సన్ అంత ఈజీ కాదు అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు చాలామంది ఇక్కడ మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ మేబీ మీరు సింగిల్ అయి ఉంటే మీ పర్సన్ లైఫ్‌లో రొమాంటిక్ థర్డ్ పర్సన్ గూడా ఉండొచ్చు. తను అదర్ కనెక్షన్‌లో గూడా ఉండొచ్చు. కానీ తను అక్కడ ఉన్నా సరే ఒక మనిషి మాత్రమే ఉంటుంది అక్కడ. కానీ తన ప్రాణం మాత్రం ఇక్కడ మీ చుట్టే తిరుగుతుందనమాట. ఓకే. అలాంటి ఫీలింగ్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, తను ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగని ఈ పర్సన్ మీ లైఫ్‌లో గూడా రాలేకపోతున్నారనమాట. తన మనసుకుంది ఇక్కడ మీ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అనమాట. మీతో రీయూనియన్ కావాలి. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్‌తో. తనతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ తను భయపడడం కొంతమందికి అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, తన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, సొసైటీ కావచ్చు, రిలీజియన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ మంచి హైయర్ పొజిషన్‌లో ఉండొచ్చు. మీరు కొంచెం లోలో ఉండొచ్చు. లేదా మీరన్నా హైయర్‌లో ఉన్నారంటే మీ పర్సన్ కొంతమందికి లోలో ఉండొచ్చనమాట. ఓకే. ఏదో గిల్టీ ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌కి ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకున్నారనుకోండి, తను ఇప్పుడు ఎలా పంచుతున్నారో ఆ లవ్, ఆ కేరింగ్ తర్వాత గూడా అలాగే ఉంటుందా లేదా? లేదా మీరు ఇగ్నోర్ చేస్తారా? తనకు అర్థం కావడం లేదనమాట. అండ్ ఈ పర్సన్ భయపడుతున్నారు కూడా. అంటే పర్సన్ ఏంటంటే ఎప్పుడు తనని మీరు అనుమానించకూడదు. అండ్ ఎప్పుడు తన మీద మీరు ఆహ్, కోపం చూపించకూడదు. ఎప్పుడు తనని జడ్జ్ చేయకూడదు. తను ఏం చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది మీరు మీ పర్సన్‌ని తను మేబీ థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారు అనే విషయం మీకు తెలిసిందనుకోండి. మీరు మీ పర్సన్‌ని కొంతమంది మీరు జడ్జ్ చేయడం గానీ, అనుమానించడం గానీ ఏదో చేస్తున్నారనమాట. ఓకే. దాని వలన కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం గానీ, మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం గానీ, అండ్ చాలా ఇగ్నోర్ చేస్తా ఉండడం గానీ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ మీకు ఇగ్నోర్ చేయడానికి మెయిన్ కారణం ఇక్కడ తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉండడం. అండ్ ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వాలి అని తను అనుకోవడం లేదు. అండ్ తన రియల్ ఫేస్ ఏయడం మీకు తెలిసిపోతుందేమో అనే భయం గూడా ఈ పర్సన్‌కి ఉందనమాట. ఓకే. అంటే మీ వెనకాల ఈ పర్సన్ చాలా చేస్తున్నారు. మీకు తెలియకుండా ఈ పర్సన్ మీ వెనకాల ఆహ్, థర్డ్ పర్సన్‌ని మెయింటైన్ చేయడం గానీ, లేదా ఈ పర్సన్ ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే మీరు డీల్ అవుతున్నారా? తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉండడం గానీ, ఈ పర్సన్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఉండడం, మీకేం తెలియకుండా తను మెయింటైన్ చేస్తా ఉండడము. కొంతమంది మెయింటైన్ చేసి గూడా ఉంటారు. కానీ ఆ విషయాలు ఏడ మీకు తెలిసిపోతుందేమో, తన బండారం బయట పడిపోతుందేమో అనే భయం ఈ పర్సన్‌కి ఉందన్నమాట. కాబట్టి ఈ పర్సన్ అంత ధైర్యం చేసి మీ దగ్గరికి రాలేకపోతున్నారండి. ఈ పర్సన్‌కి ఉంది మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి. కొంతమందయితే మీ పర్సన్‌కి మీరు కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో, మళ్ళీ తనని మీరు చేసేస్తారేమో. మేబీ పాస్ట్ అండి మీరు మీ పర్సన్‌కి కాల్ చేస్తా మెసేజ్ చేస్తా ఉండడము, అండ్ తనని చేసేస్తా ఉండడం. అలా చేశారంటే పర్సన్ మళ్ళీ అది కావాలి తనకి అని కోరుకుంటున్నారండి. మీరు ఒక ఎంప్రెస్ లాంటివారు. కానీ తనే గురించి మీరు చేయాల్సిన పని లేదు. తన గురించి మీరు దిగాల్సిన మెట్టు లేదు. అలాగనమాట. పూర్తిగా ఈ పర్సన్ గురించి మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే, ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలి. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌ని ట్రూగా లవ్ చేశారు. కానీ ఈ పర్సన్ ఇక్కడ తను ట్రూగా లవ్ చేసినప్పటికీ ఈ పర్సన్‌కి ఫ్యాషన్ కొంతమంది అంటే తన అవసరం తీరుగా తను ఉండి మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోవాలనుకున్నారండి. ఓకే. సో, ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారు కాబట్టి మీ ప్రేమ గాని, మీ కేరింగ్ గాని, మీ ఎనర్జీ గాని, మీరు తనని బతిమిలాడుకునే విధానం గాని, ఈ పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. మళ్ళీ మళ్ళీ పర్సన్ కొంచెం ఇగ్నోర్ చేస్తా ఉంటే అండ్ కొంచెం మీకు కాంటాక్ట్‌లో ఉండకుండా దూరం పెడతా ఉంటే మళ్ళీ మీరే చేసేస్తారు. మళ్ళీ మీరే కాల్ చేస్తారు అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. మళ్ళీ ఆ ప్రేమ పొందాలి అనుకుంటున్నారు. సో, ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత దూరంగా పెడతా ఉంటే మీరంత చేసేస్తా ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ మీరేంటంటే ఈ పర్సన్‌కి చేసేయాలనుకోవడం లేదు.
ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్ అయ్యారు. మీరే ఇక్కడ బర్డెన్ తీసుకున్నారు. మీరే ఇక్కడ హార్ట్ బ్రేక్ అయ్యి ఉంది మీకే. ఈ పర్సన్ విషయంలో మీరే సఫర్ అయ్యి ఉన్నారు. ఈ పర్సన్ విషయంలో మీకే ఇక్కడ మీ హెల్త్ కూడా సరిగ్గా బాగోలేదు కావచ్చు. అలాంటిది చూపిస్తుంది. చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీరు ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్‌తో మీకున్న బంధాన్ని, ఆ కనెక్షన్‌ని కాపాడుకోవడానికి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ పర్సన్‌లో ఇక్కడ తను వయసులో పెద్దవారైనా సరే అండి, కానీ తను మీ విషయంలో మాత్రమే, కేవలం మీ విషయంలో మాత్రమే ఇక్కడ మీ ఎమోషన్స్‌తో తను చాలా ఆడుకున్నారండి. ఓకేనా? తను చాలా ఆడుకున్నారనమాట. తన లైఫ్‌లో ఉన్న వారందరూ హ్యాపీగున్నారు. హ్యాపీగుండాలి గూడా. కానీ మీరు మాత్రం హ్యాపీగా ఉండకూడదు. ఎప్పుడు ఈ పర్సన్‌ని చేసేస్తా ఉండాలి. తనని ఎప్పుడు పొగడుతా ఉండాలి. తనని మీరు నెత్తి మీద పెట్టుకొని ఉండాలనమాట. ఓకే. అది ఈ పర్సన్ తన ఆలోచన అనమాట. కానీ మీరేంటంటే రాను రాను మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యారు. అండ్ మీరు మీ లైఫ్ ఏంటిది? అండ్ అపోజిట్ పర్సన్ ఎలా ఉంటున్నారు? అదంతా మీరు తెలుసుకున్నారనమాట. ఇంకెవరిని చేసేయాల్సిన అవసరం లేదు. సో, మీ లైఫ్, మీ ఎనర్జీకి మీరు వచ్చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ సో, ఎన్ని రోజులు దూరం పెడతారు? ఎన్ని రోజులు ఇలా ఉంటారు? చూస్తాంలే అన్నట్టుగా మీరు కూడా సైలెంట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ ఇక్కడ మీరు ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఇక్కడ ఒక బఫెలో ఉందండి. సో, ఇంత బరువు తను మోయలేదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో అది మోస్తుందనమాట. ఓకే. అంటే మిమ్మల్ని దానితో పోల్చాను అని అనుకోకండి. ఇక్కడ ఉంది మెసేజ్ కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కేవలం ఇది మెసేజ్ మాత్రమే అండి. అర్థం చేసుకోండి. అంటే చూడండి పర్సన్ తను చాలా బరువు అనేది మోస్తున్నారు. అలాగే మీరు గూడా ఈ కనెక్షన్‌లో చాలా బరువు మోయడము, ప్రతిసారి మీరే హర్ట్ అవ్వడము, ప్రతిసారి మళ్ళీ మీరే తనని బతిమిలాడుకోవడము, ఈ పర్సన్ విషయంలో ఎంత హర్ట్ అవుతున్నా, ఎంత హార్ట్ బ్రేక్ అయినా, ఈ పర్సన్ ఎంత ఇగ్నోర్ చేస్తున్నా, ప్రతిసారి మీరే వెళ్లి బతిమిలాడడము, ఈ కనెక్షన్‌ని కాపాడుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలైతే చేసి ఉన్నారు. కానీ ఇంకా సైలెంట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ ఇంట్యూషన్‌కి మీరు పని చెప్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ చాలామంది మీరు ఈ కనెక్షన్ నుంచి హీల్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారండి. అంటే మీరు మీ ఎనర్జీ ఈ కనెక్షన్‌లో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కదా! కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి మీరు ఈ బాధ నుంచి బయటకు రావడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ హీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ కొంతమంది ఈ పర్సన్‌ని మర్చిపోవడానికి కూడా చాలామంది ట్రై చేస్తా ఉన్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్‌కి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి. సో, మీతో కనెక్షన్‌లో ఈ పర్సన్ మళ్ళీ రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ ఎమోషన్స్‌తో ఆడుకుంటారండి. మీతో చాలా మైండ్ గేమ్ గూడా ఆడతారు ఈ పర్సన్. తనకి కావాలి మీ ఎనర్జీ. అండ్ మీ వైపు నుంచి పర్సన్‌కి కొన్ని బెనిఫిట్స్ అనేవి కావాలనమాట. ఓకే. కాబట్టి పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట. ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్. ప్రాపర్‌గా ఈ పర్సన్ మీ గురించి నిర్ణయం తీసుకోరండి. పాస్ట్‌లో నువ్వే నా బుజ్జి, బంగారం కన్నా అన్నీ అన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి పర్సన్ తను మీరెంత బాధపడుతున్నా, ఎంత ఏడుస్తున్నా, ఎంత సఫర్ అవుతున్నా మీ లైఫ్‌లో అసలు మీరెంత బాధపడతారు అని తెలిసినా గూడా ఈ పర్సన్ నాకేం పట్టలేదు. నాకేం అవసరం లేదు. ఈ పర్సన్ ఎవరో గూడా నాకు తెలీదు అన్నట్టుగా తన ప్రవర్తన అయితే ఉందనమాట. కానీ పర్సన్ మళ్ళీ సీక్రెట్‌గా మిమ్మల్ని గమనిస్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ స్ట్రాంగ్ అవుతున్నారు, హీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లో మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో, మీ ఎనర్జీ కొంచెం చేంజ్ అవుతుంది కదా ఇక్కడ. కాబట్టి మీ పర్సన్ ఏదో తెలియని పొసెసివ్‌నెస్ అండ్ ఏదో తెలియని భయం అండ్ ఏదో లాస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి చాలా ఉందన్నమాట. ఈ పర్సన్ తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తారండి. ఒక్కొక్కసారి చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు తను. మీరు తన లైఫ్‌లో లేకున్నా తనకు అవసరమే లేదు. మీరు తన లైఫ్‌లో అసలు అవసరమే లేదు అని ఒకసారి అనుకుంటారు. మీరు లేకపోతే ఎలా? తన లైఫ్‌లో తన సెక్యూరిటీస్ అని లూజ్ అవుతారేమో, అని దూరం చేసుకునేవారు అవుతారేమో, ఎప్పుడైనా మీతో అవసరపడితే తన పరిస్థితి ఏంటి అప్పుడు? అనే భయం ఈ పర్సన్‌కి ఒకవైపు చంపేస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ మళ్ళీ పర్సన్ తను ఆహ్, కొంతమందికి ఎలా ఉందంటే మళ్ళీ పర్సన్ అయితే మీతో మళ్ళీ రొమాంటిక్‌గా అండ్ చాలా స్వీట్స్ వర్డ్స్ లాంటిది ఏదో యూజ్ చేయాలి అనుకుంటున్నారనమాట. మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఈ పర్సన్ నటించడం లాంటిది జరుగుతుందండి. ఓకే. ఇక్కడ కింగ్ అండ్ ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. ఈ పర్సన్ కంటే మీరు ఇప్పుడు మీ ఎనర్జీ హైలో ఉంది. మీ నాలెడ్జీ కూడా మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా మెచ్యూరిటీ గల పర్సన్ అండి. మీ పర్సన్ కంటే మీరు చాలా మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ గల పర్సన్ అనమాట. ఓకే. తను ఏంటంటే ఓవర్ థింకింగ్ అండ్ సెల్ఫిష్ పర్సన్. తను ఒక పర్సన్ విషయంలో తనకి ఎలాంటి రిస్క్ ఉండకూడదు. అండ్ తన బెనిఫిట్స్ తను చూసుకున్నా సరే, తను ఎవరి దగ్గరైతే బెనిఫిట్స్ పొందారో ఆ పర్సన్ ఏమైపోయినా తనకు అనవసరం. తను హ్యాపీగా ఉంటే చాలు అనుకునే పర్సన్ అనమాట తను. ఓకే. కానీ పర్సన్
ఇప్పుడు చూడండి, తను ఎంత దూరంలో ఉన్నా, ఎలా ఫీల్ అవుతున్నా, ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. గమనిస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్ అనుకున్నారండి. కానీ అలాంటి పర్సన్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరో రావడం వల్ల ఈ పర్సన్ వారికి అట్రాక్ట్ అయిపోవడం గానీ, ఏదో జరిగిందనమాట. కానీ ఆ కనెక్షన్‌లో తను హ్యాపీగున్నారంటే హ్యాపీగా లేరండి పర్సన్. తను మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టాలి అండ్ మీకు మనశ్శాంతి లేని జీవితం తను ఏదైతే చేశారో అదే ఈ పర్సన్ అనుభవిస్తున్నారనమాట ప్రెజెంట్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ రాసులైతే అన్ని రాసుల వారు హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తా ఉన్నారు. అంటే పర్సన్ తనంతలో తను అప్రోచ్ అవ్వాలి అనుకోవడం లేదు. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తే ఈ పర్సన్ మీరే తనని అప్రోచ్ అవుతారు కదా అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. అంటే ప్రతిసారి మీరే దిగాలి. ప్రతిసారి మీరే బతిమిలాడుకోవాలి. ఆ ఇంటెన్షన్ అన్నమాట ఈ పర్సన్‌కి. ఈ పర్సన్ వచ్చి మీ దగ్గరకొచ్చి తను బతిమిలాడారనుకోండి, తను అడిగింది మీరు చెయ్యరు. మీరే బతిమిలాడితే తను ఏం అడిగినా మీరు చేస్తారు. అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి 100కి 100% ఉందండి. ఓకే. ఓకే. చూద్దాం ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది. ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. సో అది అర్థం చేసుకోండి. మీకు ఎంతవరకైతే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. అండ్ క్లైమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మేషరాశి వారు డెత్. మేషరాశి వారికి మీ లైఫ్‌లో ఏదో ఒకటి ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఇంకొక రిలేషన్ న్యూ బిగినింగ్ తీసుకుంటుంది. అండ్ మీలో మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుందండి. ఏదో విషయంగా మీరు బాధపడతారు ఈరోజు మేషరాశి వారు. ఓకే. మేషరాశి వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ వృషభ రాశి వారు కొంచెం పొసెసివ్‌గా ఉంటారండి మీరు. అండ్ ఏదో విషయంగా కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మిథున రాశి వారు 2 విషయాల మీద జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి. అండ్ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అండ్ మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. అండ్ ఒక ఎంపరర్ లెవెల్‌లో ఉంటారు. ఒక బాస్ కేడర్‌లో ఉంటారు. కానీ ఏదో విషయంగా కొంచెం ఓవర్‌గా ఆలోచిస్తూ ఉంటారనమాట కర్కాటక రాశి వారు. అండ్ సింహరాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారు. సో, ఆ విషయంలో కొంచెం బాధపడతా ఉంటారనమాట లోలోపల. అండ్ కన్యా రాశి వారు మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అండ్ మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఉంటారనమాట. అండ్ సీరియస్‌గా ఉంటారు కూడా. ఓకే. అండ్ తులా రాశి వారు జడ్జ్‌మెంట్. ఏదో విషయంగా మీరు నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారండి. జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు వీళ్ళ ఫార్చ్యూన్ మీకేదో కర్మ చక్రం వచ్చిందండి. మీకేదో కర్మ రిపీట్ అవ్వబోతుంది. మీరు అంతకుముందు మంచి చేసి ఉంటే మంచే జరుగుతుంది. చెడు చేసి ఉంటే మాత్రం చెడు జరుగుతుందనమాట. ఓకేనా? కాబట్టి కొంచెం మీరు వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అండ్ ధనురాశి వారు ఏదో ఒక విషయంగా వేరే వారితో డిస్కషన్ చేస్తా ఉంటారు. అండ్ రీయూనియన్ కూడా ఉంది. మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్‌లో రావచ్చు ఈరోజు. అండ్ మకర రాశి వారికి ఈరోజు రీయూనియన్ అవుతుందండి. కొంతమందికి మీ లైఫ్‌లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి పాస్ట్ పర్సన్ కూడా రావచ్చనమాట. వారితో మీకు రీయూనియన్ ఉంది. కానీ మీ పర్సన్ ఏ పర్సన్ అయినా సరే న్యూ ఆర్ పాస్ట్ వారు కొంచెం ఇన్‌మెచ్యూరిటీ గల పర్సన్. ఓకేనా? కానీ రిచ్ పర్సన్ అయి ఉంటారు వీరు. ఓకేనా? అండ్ కుంభరాశి వారికి కొంచెం హెల్త్ బాగోలేదండి. హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట.
అండ్ మీనరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.